పెద్ద మంది రాని పెద్ద మంది పక్క గారు ప్రకారం అయ్యగారు సైడ్ సైడ్ ఈ బాధ ఏదో చెప్పు చెప్పు చెప్పుతున్నా అరే చేస్తుండ్రా అది నాడు ప్రభు బంద్ చేయి కూడా ఫోన్ చేయడానికి మెంటల్ గా ప్రతిరోజు నాకు ఒక్కరి చొప్పున పూజ చేయాలి లేదు దూరం దారుకోరే ఆడే గుంజుకపోతారా చెప్పింది ఏంటి అయిపోతుంది అది వచ్చి నాకు ఆనందం చేస్తాను అరే చేస్తుండ్రు నువ్వే ఆటంకాలు చేస్తున్నావు నాకు రాగరా నాయన అరే చేస్తాను బిడ్డ నా బిడ్డలు నేను తప్పు చేసిన వాళ్ళను అరే ఇసి పెట్టను అర్థమవుతుందా అర్థమవుతుంది అర్థమై ఇన్ని రోజుల నుంచి చేసింది ఏమి ఏటేట నన్ను రప్పించి చెప్పింది మీరు చౌన పెట్టాక పెడ చౌన పెట్టి అది చేస్తే నాకు ఆనందమాని మరి ఎట్లా నా గోపురం లేదు అడ్డుపనులు ఇస్తారు లేపుదామని ఇంకా కూడా మీకు అది ఆలోచన ఉంది ఉందా ఉంది అమ్మా నీ గోపురం అంటే ఉంచుతావు నీ గోపురం అంటే ఉంచుతావు పాద గోపురం అంటే ఉంచుతావు నన్ను జరపాలని నా గోపురము లేపురామని నేను మాత్రం గ్రామాన్ని చేసి ఒక్క మీరు విశ్వభ్రమణం లేకుండా చేయనిస్తలేరు మరి ఆటంకాలు వస్తున్నాయి అమ్మాయి వేస్తామని నా గోపురం నేను ఏ నాటికి పెరగనియను నా గోపురం నా దగ్గరనే ఉండాలి నీ దగ్గర పని చేయించుకునే ఆలోచన మాకు ఏం తీస్తలేవు నీ గోపురానికి తీసలేరు కాని మీ మనసులలో చెప్పు మరి ఎవరి ముందు అని చెప్పు ఎవరి ముందు పడసలా నాశనం చేయి చూపి తల్లి అన్నోళ్ళను వాళ్ళని చూపి చూసుకుంటా గోపురం మాత్రం హరి జరుగులేను గ్రామం పురంపల్లి గ్రామం హరి యాగమైతుంది అన్ని పంటలు చేస్తూనే ఉన్నాం కదా చేయనని ఒప్పుకోండి బేట పెంచుకోరి నా గోపురాన్ని శుద్ధిగా చేసుకోరి నా గోపురాన్ని ఆనందంగా అలంకరించుకోరి గాని నన్ను జరుపుదామని ఒక్క నాటికి అనుకున్నా గాని నేను మాత్రం ఒక్క పిల్లని పెట్టాను మాకు అవసరమే లేదు ఉన్న దాంట్లో ఉండు చాలు నీకు ఇంత పరమానం పెడతాం అంతే
భజన పరమానం అంతే మాకు ఇవన్నీ నాకు ఆ, ఆనందము. భజన పరమానం గోపురం వద్దు ఏమొద్దు అన్నోల సంగతి చూడు అన్నోల సంగతి ఏడాదిలోపు అన్నోల సంగతి చూపిస్తాం హరి చూడు బిడ్డ మాకు ఈ సంతోషం చాలు తల్లి. నేను అంటే ఎవరి అనుకున్నావు తల్లి సంగతి గుర్తున్నా మాకు అరే తిరిగిన దాని ఏడు పుట్ల అరి బండారు నాది ఏడు పుట్ల అరి కుంకుమ నాది నేను ఒక్కొక్కరిని నా గ్రామంలో ఒక్కొక్కరిని పొట్టలు పెట్టుకో కాపాడుకుంటూ వస్తుంది నీకు అర్థమవుతున్నాదిరా అర్థం కాక ఆలోచన లేక ఏం చేస్తుంది మా ముంగల ఈవెంత రాయి రాయి అనుకుంటుంది ఇంకా అనిపిస్తా అనిపించకుండా నాకు దక్షిణ వచ్చి వాళ్ళంతటే వాళ్ళే వచ్చి నాకు దక్షిణ ఇస్తట్టు చేసుకుంటా ఆనందముతోటి నా గోపురాన్ని డెవలప్ చేసుకుంటా ఆనందముతోటి నేనందరినీ కడుపులో పెట్టి చూసుకుంటా ఎవ్వరూ బాధపడవద్దు ఎవ్వరూ ఆలోచన చెందాలి ఇప్పటికైనా నా బిడ్డలు ఆనందంగానే అర్థమవుతుందా అర్థమవుతుంది ఆనందమేనా అటవాడవో దండవా చెప్పరాదు నేను మాత్రం గోపురం పెంచాలి పంచాయతీ అదే కటవడవో దండవా నేను కట్టరియను మరి వాళ్ళు కట్టాలంటారు మరి ఎట్లా చేస్తాం నేను పెంచింది. పంచాయతీ అని నడుస్తుంది స్లాబ్ వేసి పెట్టు, పక్కన జరుగురా. తల్లి ఎలా కట్టాలి? నువ్వు అల్లనే ఉంటావా మళ్ళీ పట్టాలా? నేను పక్కకు జరగని గ్రామం వల్ల కల్లోలం అవుతుంది నువ్వు అల్లనే ఉండాలా? నేను అల్లనే ఉంటాను నా బావే అది మరి ఏ తీయొద్దు పైన కడతామని ఒప్పుకున్నావు పైన కడతావు మరి నీ గోపురం కలిసి చెప్పుట మొత్తం తీయాలంటే బాగాలేదు నక్ష బాగాలేదు అంటూ గోపురం మీద కదలకుండా స్లాబ్ వేస్తావు గోపురం కడతావు మళ్ళా తెలుసుకొని హరి వస్తువు అర్థమవుతుందా అర్థమవుతుంది మరి ఇప్పుడు డిజైన్ చేసుకొస్తున్నారు కదా కరెక్టేనా? నీకు నచ్చిందా? మ్యాపులు చేస్తున్నారు అది నీకు నచ్చిందా అమ్మా? ఆ నక్ష నీకు నచ్చిందా? ఆనందమే ఆనందమేనా చెప్పు నీ గోపురాన్ని టౌన్లో ముట్టుకో నా గోపురం మాత్రం ముట్టుకోవద్దు నా గోపురం చుట్టూ అలంకరణ చేసుకోవాలి అంటే చుట్టుముట్టు ఆరు బయట అలంకారం చేసుకోవాలి అంతే. ఏది ముట్టుకో మేము ఆనందంగా నీకు లోపల ఏ కూడా రాని నన్ను మాత్రం ఏ మాత్రం జరిపోతుంది శాంతి చేసుకోవాలి. బెజవాడ దుర్గమ్మకు